వెల్కమ్ టు జెడ్4 న్యూస్. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ఈనాటి స్పెషల్ స్టోరీలోకి స్వాగతం. మనం కరెంట్ అప్డేట్స్, రాజకీయ నేపథ్యం, రాజకీయ పరిణామాలు కనుక మనం గమనించినట్లయితే హరీష్ రావు గారి పేరు తాజాగా ఈ మధ్య అన్ని న్యూస్ ఛానల్స్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, డిజిటల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు కారణం ఏంది అనంటే, మొన్నటి ఎల్కదుర్తి సభ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభగా విజయవంతమైన సందర్భంగా ఈయనకు అక్కడ ప్రాధాన్యత లేకుండా పోయింది. కేటీఆర్ గారిని భవిష్యత్ లీడర్గా కేసీఆర్ గారు ఎలివేట్ చేస్తున్నారు, అక్కడ ఫోటో లేదు అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు, రకరకాల వాదనలు కూడా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే హరీష్ రావు గారు బీజేపీ పార్టీలో చేరుతున్నారని కొందరు, హరీష్ రావు గారు కొత్త పార్టీ పెడుతున్నారని కొందరు, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పడదలేదని కొందరు, ఇలా రకరకాల ఊహాగానాలు మనం చూస్తూనే ఉన్నాం. అసలు జరిగింది ఏంది, జరుగుతున్నది ఏంటి అని గమనిస్తే హరీష్ రావు గారి మీద ఈ రకమైన ఊహాగానాలు ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిసారి కూడా కాకపోవచ్చని మనం అనుకుందాం. ఎందుకనంటే ఒక గొప్ప రాజకీయ నేతగా టీఆర్ఎస్ పార్టీ, నాడు టీఆర్ఎస్ పార్టీ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం కాకముందే ఒక చర్చ జరిగే సందర్భంలో కేసీఆర్ గారు వెంటే నడిచినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఆయన ఏదో ఆ కుటుంబ సభ్యుడనో మేనలుడనో మనం రాత్రికి రాత్రి ఆకాశం నుంచి ఊడిపడ్డ లీడర్గా ఆయనను తెలంగాణ ప్రజలు చూడరు. ఎందుకనంటే ఉద్యమకారులతోటి నాటి ఏదైతే 1969లో జరిగినటువంటి పొరపాట్లు ఏమున్నాయని చెప్పేసి దాన్ని చర్చించడం కోసం కేసీఆర్ గారు ఎంతో మేధో మదనం చేయడం జరిగింది. రకరకాల సంఘాల నాయకులతోటి, ఉద్యోగ సంఘాల నాయకులతోటి, నాటి తెలంగాణ ఉద్యమకారులతోటి, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి థింక్ ట్యాంక్స్ ఏదైతే మేధావులు ఉంటారో వారందరితోటి చర్చిస్తున్న సందర్భంలో దాదాపు ఒక 6 నెలలు, ఏడాది ఒక మేధో మదనం చేసడం జరిగింది. అప్పటి నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకోకముందే కేసీఆర్ గారు వెంట నడుస్తూ ఆయన ఏం చెప్పినా దానికి అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. తన్నీరు హరీష్ రావు గారు కేవలం సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో, దేశ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసినటువంటి గొప్ప నాయకుడు తన్నీరు హరీష్ రావు గారు. ఆయన ప్రజల వెంటే నడిచే వ్యక్తి, ప్రజలతోటే నడిచే వ్యక్తి. ప్రతిరోజు కూడా తన దినచర్యలో ఆయన ఇంటి ముందు రోజు కొన్ని వందలాది మంది ఉదయం 8 గంటల వరకే అక్కడ చేరుకుంటే వారందరినీ కలిసి ఓపికగా వారి సమస్యలు 99% పరిష్కరించి వారికి భోజనం పెట్టి పంపించేటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు. ఆయన రాజకీయ నాయకునిగా చూసే పరిస్థితి ఉండదు. ఒక ప్రజా నాయకునిగా, ఒక గొప్ప నాయకునిగా నేడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం చూస్తుంది. అంతటి గొప్ప విలువలు పాటించే వ్యక్తికి ఈరోజు కొన్ని అభాండాలు వేయడం జరుగుతుంది. దాన్ని గనక మనం గమనించినట్టయితే ఆ రాజకీయ నేపథ్యం ఏంది, దాని పరిస్థితి ఏంది అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు నాయకుడు కేసీఆర్ అప్పచెప్పిన బాధ్యతను తూచా తప్పకుండా చేసినటువంటి వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక ట్రబుల్ షూటర్గా తెలంగాణ రాష్ట్ర సమితి, నేడు భారత రాష్ట్ర సమితిలో పేరున్నటువంటి వ్యక్తి తన్నీరు హరీష్ రావు గారు. ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే సంక్షోభం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ సంక్షోభాన్ని పరిష్కరించి, ఆ సమస్యను పరిష్కరించి దాని నుంచి గట్టెక్కించే బాధ్యత ఆయన అప్పగిస్తే దాన్ని పూర్తి స్థాయిలో నిబద్ధతతో పనిచేసినటువంటి గొప్ప రాజకీయ దార్శనికుడుగా మనం చూడొచ్చు. మనం చూస్తున్నట్టయితే ఎన్నో ఉప ఎన్నికలు ఆయన ఇన్ఛార్జీల్లో అప్పటికే ఇంకా అనేక రకాల కుట్రలు ఉన్నాయి. సమైక్యవాద పార్టీల పెత్తనము, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఒత్తిడి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇప్పుడంటే మనం ఫ్రీగా బతుకుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో స్వాభిమానం, తెలంగాణ కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏదైనా సరే తెలంగాణ లీడర్షిప్లో మనం బతుకుతున్నాం. కానీ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా అనేక రకాల కుట్రలు, డబ్బు ఎన్నో వెచ్చించి కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని చంపేయాలనుకున్నారు. దాని ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని చంపేయాలనుకునే కుట్రలు నాటి సీమాంధ్ర పెట్టుబడిదారులు, సీమాంధ్ర రాజకీయ నాయకుల వెంట మనం చూస్తున్నాం. అంతటి నిర్బంధంలో కూడా ఆయన ఒక టాస్క్ అప్పచెప్తే దాన్ని విజయవంతంగా చేసిన చరిత్ర మనకున్నది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని అంతం చేయాలనే అనేక రకాల కుట్రలు చేయడం జరిగింది. దానికి భిన్నంగా ఆయన ఉప ఎన్నికలు గెలిచి చూపించిన చరిత్ర మనం చెప్పుకోవాల్సింది. కొడంగల్లో కావచ్చు, లేకపోతే నారాయణఖేడ్లో కావచ్చు, ఇలా ఏ రకంగా ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎక్కడొచ్చినా ఆ ఎన్నికలను ఒక టాస్క్గా తీసుకొని చివరి రక్త బొట్టు వరకు పోరాడే శక్తి ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఇలా ఆయన నేపథ్యం కనుక మనం గమనించినట్లయితే అనేక రకాల పోరాటాలతోటే వచ్చింది. కానీ పూల పానుపుగా, ఏదో బాణ విత్ సిల్వర్ స్పూన్గా ఒక వారసత్వ రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తిగా రాలేదైనా. ప్రజల ఉద్యమాల నుంచి గెలిచిండు. అవకాశం ఇచ్చిన ప్రతి పనిని కూడా విజయవంతంగా చేసి చూపించిన సాక్ష్యాలు ఎన్నో తెలంగాణ
ప్రజల ముందున్నాయి. అటువంటి వ్యక్తి మీద అభాండాలు అని అంటే ఆయన ఎన్నోసార్లు వివరించడం జరుగుతుంది. అంతటి ప్రజాదరణ జనబలం ఉన్నటువంటి నాయకుడుగా ఉన్నటువంటి హరీష్ రావు గారి పైన అభాండాలు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిసారి కూడా కాదు కావచ్చు. నిజంగా మనం గమనించినట్లయితే చాలాసార్లు ఇలాంటి పుకార్లు వచ్చినాయి. బీజేపీలోకి వెళ్తున్నారని, లేకపోతే సొంత పార్టీ వెళుతున్నాడని. ఈ రకంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రతిసారి ఖండిస్తూనే వచ్చిండు, వివరిస్తూనే వచ్చిండు. కానీ ఒక్కసారి కూడా పార్టీలను దాటిన వ్యవహారం కానీ మాటలు కానీ చూడకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ కుట్రలు వణుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఈ పార్టీ అంతర్గత వ్యవహారం కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కేటీఆర్ హరీష్ రావు గారుల పైన ఎన్నోసార్లు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న కూడా కేసీఆర్ గారి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడనే ఉద్దేశంతో కేటీఆర్ గారు హరీష్ రావు గారి నివాసానికి వెళ్ళి కలిసి వెంటనే కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒకరు కూడా మాట్లాడుతున్నారు. ఏంది అని అంటే హరీష్ రావు గారు కొత్త పార్టీ పెడుతున్నాడనే ఉద్దేశంతో హరీష్ రావు గారిని బ్రతిలాడడానికి కేటీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పేసి స్టేట్మెంటే ఇచ్చిండు బహిరంగంగా. ఇది చూసినట్టయితే దీని వెనుక కుట్ర ఎవరిది ఉన్నది, ఏ పార్టీది ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతూనే ఉంది. కాబట్టి ఇలాంటి కుట్రలను ఎన్నింటినో ఛేదించిండు. ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ప్రతిరోజు కూడా 24 గంటల్లో 20 గంటలు కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా, పవర్లో ఉన్నా లేకున్నా, ఏ రకమైన పదవులు ఉన్నా లేకున్నా, ఆయనకు మంత్రి పదవి గతంలో లేటుగా ఇచ్చినా కానీ ఆయన ఎన్నడూ కూడా పని చేయకుండా ఇంట్లో కూర్చున్న సందర్భం ఉండదు. ప్రతిరోజు కూడా ప్రజల శ్రేయస్సు గురించే ఆయన పనిచేస్తూ గడియారం సైతం అసూయపడేలా పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా, గొప్ప రాజకీయ నాయకునిగా మాత్రమే కాదు, గొప్ప నాయకునిగా ఆయనను చూస్తున్న వారికి తెలుస్తూనే ఉంది. నిజంగా ఈ రకంగా మనం హరీష్ రావు గారి గురించి ఒక ప్రముఖ విశ్లేషకుడు ఏమన్నాడో మనం చూద్దాం. హరీష్ రావు ఉన్న ప్రత్యేకత ఏంటంటే సగటు కార్యకర్తలతో ఉన్న అద్భుతమైన సంబంధాలు. ఈవెన్ పార్టీ కార్యకర్తలే కాదు, అక్రాస్ పొలిటికల్ పార్టీస్ హరీష్ రావు అంటే జనరల్గా అభిమానం. ఎందుకంటే ఆయన రాజకీయాల వల్ల, ఆయన వ్యక్తిగతమైన స్వభావం వల్ల ఆ రకమైన అభిమానం. మీరు ఏ రాత్రైనా ఫోన్ చేయండి, హరీష్ రావు సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఫోన్ చెప్తాడు. చాలా మంది ఫోన్లు ఇతరులు దొరకరు. కానీ హరీష్ రావు వన్ పొలిటీషియన్ ఆల్వేస్ ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు ఎక్స్పీరియన్స్. ఏదైనా ఇష్యూ వచ్చి ఫోన్ చేస్తే మళ్ళీ కాలు కూర్చున్న మరుక్షణం ఫోన్ ఎత్తకపోతే ఏంటైనా కాలు కూర్చున్న తర్వాత చెప్పండి ఇస్తాను అని కూడా ఫోన్ చేశారు. సో మళ్ళీ ఏదైనా మనం ఒక ఇష్యూ చేస్తే అది అయిపోయేదాకా దాన్ని వెంబడైపడి మళ్ళీ ఫోన్ చేసి సార్ నాగేశ్వర గారు మీరు చెప్పిన ఇష్యూ అయిపోయింది సార్ అంటే ఆ హ్యూమిలిటీ అంత ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. సిద్దిపేట గెలిచిన టీం కానీ, బీఆర్ఎస్లో ఆయనకున్న స్ట్రెంత్ కానీ ఉన్నా కూడా ఆ హరీష్ రావులో ఉండేటువంటి ఆ వినమ్రత కావచ్చు, ఆ హ్యూమిలిటీ కావచ్చు, ఆ పర్సనల్ మీరు ఏ రాజకీయ పార్టీ నాలాంటి వాళ్ళే కాదు, ప్రతిపక్ష పార్టీ ఆయన ప్రత్యర్థి పార్టీ వచ్చినా రెస్పాన్స్ అలాగే. ప్రజలతో సంబంధాలు, రాజకీయ పార్టీ కార్యకర్తలతో సంబంధాలు, బీఆర్ఎస్లో సగటు కార్యకర్త ప్రేమాభిమానాలు పొందిన నాయకుడిగా హరీష్ రావుకు అభివృద్ధి. ఇది మనం చూస్తున్నాం. ఒక రాజకీయ నాయకుని గురించి ఇది మనం చూస్తున్నాం. హరీష్ రావు గారి గురించి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు విశ్లేషించినటువంటి మాటలు కనుక మనం గమనించినట్లయితే, ఒక చిన్న పదవి రాజకీయాల్లో, ఒక వార్డు మెంబరో, సర్పంచో, ఎంపీటీసో, జడ్పీటీసో ఇలా మనం అయితేనే 5 సంవత్సరాలు ఆయనను ఎవరు ఫోన్ లేపే పరిస్థితి కూడా ఉండదు. ఆయన జీవితం మారిపోతుంది, ఆయన పరిస్థితి మారిపోతుంది అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఉంటే ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తున్నట్టయితే ఏ రాత్రి అయినా సరే హరీష్ రావు గారు రెస్పాండ్ అవుతారు, నాకే కాదు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. నిజంగా ఇప్పుడైతే సెల్ ఫోన్స్ వచ్చినాయి, కానీ సెల్ ఫోన్స్ లేని కాలంలో ఆయనకున్న పేరు ఏంటంటే కాయిన్ బాక్స్ మంత్రి, కాయిన్ బాక్స్ లీడర్ అని చెప్పేసి అంటారు. కాయిన్ బాక్స్ లీడర్గా ఆయనను మనం చూసినాం. అంటే 1 రూపీ కాయిన్ బాక్సులు ఉన్న కాలంలో ఎవరికైనా ఫోన్ చేయాలనే పరిస్థితి ఉంటే ఫోన్లు ఇంత అందుబాటులో లేని పరిస్థితుల్లో కాయిన్ బాక్స్ ఆ మధ్య కాలంలో ఫేమస్గా నడిచినాయి. 2004, 2005 ఆ ప్రాంతాల నుంచి మనం గమనించినట్లయితే ఎవరైతే ఫోన్ చేయాలనుకున్నారో ఆ రూపాయి కాయిన్ వేసి కాయిన్ బాక్స్లో వేసి హరీష్ రావు గారి నంబరు అందరికీ నోటెడ్ ఉంటుంది. హరీష్ రావుకు సంబంధించిన వ్యక్తులకు ఆ నంబర్కి ఫోన్ చేస్తే ఆయన వెంటనే అందుబాటులోకి వచ్చేసి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసి ఆ సమస్య పరిష్కారం అయిందా అని చెప్పేసి మళ్ళీ తిరిగి అడిగిన సందర్భాలు కూడా చూస్తున్నామని చెప్పేసి నాగేశ్వర్ గారు చెప్పారు. ఆ రకంగా కాయిన్ బాక్స్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారి పట్ల ఈ మధ్య జరుగుతున్న వార్తలు
మసాలా వార్తలు కనుక మనం చూసినట్టయితే ఆయన ఎన్నోసార్లు ఖండించడం, మొన్న కూడా ఖండించడం జరిగింది. కేసీఆర్ గారు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పజెప్పినా కానీ నేను ఆయన నాయకత్వంలో పనిచేస్తా, నాకు కేసీఆరే లీడరు, కేసీఆరే నా గురువు, కేసీఆరే నాకు అన్ని అని చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తున్నట్టయితే ఇదేమీ కొత్త కాదు. కేటీఆర్ గారు నాయకత్వంలో పనిచేయడం అనేది అంటే కేటీఆర్ గారు నాయకత్వంలోనే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఎందుకనంటే ఆయనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ లీడర్గానే ఉన్నాడు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి అది కొత్త విషయంగా హరీష్ రావు గారు చెప్పలే, పాత విషయమే చెప్పిండు. నిజంగా కనుక గమనించినట్లయితే ఆయన పదవి ఉన్నా లేకున్నా ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రాజు ఎక్కడున్నా రాజే, ఆయన ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అని చెప్పేసి ఆ డైలాగ్ ఉంటే మనం హరీష్ రావు గారికి ఆ డైలాగ్ను ఆపాదించవచ్చు. బీఆర్ఎస్ పార్టీ సుప్రీం అంటే బీఆర్ఎస్ పార్టీకి అధినేత అయినటువంటి కేసీఆర్ గారు తన తర్వాత నాయకత్వానికి సంబంధించి కేటీఆర్ను చేస్తారా, హరీష్ రావును చేస్తారా, కవితను చేస్తారా అని సందర్భానికి సంబంధించి ఆ ప్రశ్న అడిగితే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు ఏందో మనం చూద్దాం. క్వశ్చన్ నేను చాలా సందర్భాల్లో కేటీఆర్ ఇప్పటికి వచ్చి ప్రస్తుతం అడుగుతా, ఎప్పుడు సీఎం? క్వశ్చన్ నేను చాలా సందర్భాల్లో కేటీఆర్ ఇప్పటికి వచ్చి ప్రస్తుతం అడుగుతా, ఎప్పుడు సీఎం అవుతారు? మిమ్మల్ని అడగటం అది కాదు, మిమ్మల్ని కాదు కేటీఆర్, కానీ మీ వారసుడు ఎవరు? బీఆర్ఎస్ వారసులు నిర్ణయించే అధికారం ఎవరికి ఉండదండి. సమయ సందర్భాన్ని బట్టి నాయకత్వాలు తయారైతే తప్ప తయారు చేస్తే నాయకులు కాదు. మీరు ఇంతమంది నాయకులు తయారు చేశారు, మీ కుటుంబంలో వారసులు తయారు చేశారు లేదా? ఎవరిలో ఉద్దేశపూర్వకంగా నాయకులు తయారు చేయలేదు, ప్రాసెస్లో వచ్చింది. సపోజ్ మీరు కేటీఆర్ అన్నారు, హరీష్ గారు, వాళ్ళు ఒకసారి చేయించారు, తర్వాత వాళ్ళ ప్రతిభ ఉంటే వాళ్ళు ప్రజలు కలిసిపోతే హరీష్ 6 సార్లు చేసినారు, ఒకసారి చేసింది, రాముడు 5 సార్లు వెళ్ళి అవకాశం వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుని నిలబెట్టిన వాళ్ళు రిపీట్ అవుతారు. ప్రాసెస్ లో వాళ్ళు అమర్చవలసిందే, కానీ మీరు ఎవరిని మీరు భవిష్యత్తులో కూడా మీరు ప్రాసెస్ లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అమర్చవాలంటారా, లేకపోతే ఎవరో ఒకరిని మీ వారసులుగా అంటే ప్రాసెస్ లోనే కావాలి, ప్రజల నుంచి కావాలి, పార్టీ నాయకుల నుంచి కావాలి, అది శాశ్వతంగా నిలవదు. మేము కోరుకుంటున్నాం వృత్తిని ఇంకో చేసినామనుకో ఎప్పటికీ నిలవదు. సో ఫైనల్ గా థ్యాంక్ యూ. ఇది మనం చూస్తున్నాం, కేసీఆర్ గారి మాటల్లోనే మనం చూస్తున్నాం, నాయకుడు అనేది ప్రజల నుంచి రావాలి కానీ వారసులుగా నాయకులు రారు. ఆస్తులు వారసులుగా ఇవ్వచ్చు, వారసత్వంగా ఇవ్వచ్చు, కానీ రాజకీయాలను కానీ రాజకీయ పదవులను కానీ ఇవ్వచ్చు, కానీ ప్రజల్లోకి ఎమర్జ్ అయ్యే నాయకుల్లో ఉన్నత పదవుల్లో ఉండాల్సిన వ్యక్తులు రాజకీయ వారసత్వంతో రారు, ప్రజలతోటి వస్తారు, ప్రజలతోటి మన్ననలు పొంది ప్రజలతోటి ఆదరణ పొంది వస్తారు, ఆ పార్టీ నాయకులు ఆదరణ పొంది వస్తారు అని చెప్పేసి క్లారిటీగా కేసీఆర్ గారే చెప్పడం జరిగింది. తర్వాత కూడా వారసత్వానికి సంబంధించిన అంశాలు ఆ పార్టీ ఇంటర్నల్ విషయాలు కాబట్టి దాన్ని చర్చించి ఇప్పుడు సైడ్ ట్రాక్ చేసి రాజకీయాలను చూడాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజంగా కూడా గమనించినట్లయితే ప్రాంతీయ పార్టీలో పార్టీ యొక్క నిర్మాణం అనేది ఒక సపరేట్గా ఉంటుంది. జాతీయ పార్టీల విధానాలు వేరు, జాతీయ పార్టీకి ఇవాళ ఢిల్లీ నాయకత్వాలు ఉంటాయి, ఆ నాయకత్వాలకు సంబంధించి ఇక్కడ నాయకత్వాలన్నీ మారుతూ ఉంటాయి. అది ఏ ఒక్కరి వ్యక్తుల చేతుల్లో ఉండదు. కానీ ఈ దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడు కూడా వ్యక్తుల చేతుల్లోనే ఉంటాయి, అదే ఆ పార్టీకి నిలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి గనక తప్పుకుంటే ఆ పార్టీ కొలాప్స్ అయ్యే పరిస్థితి మనం గతంలో కూడా చూస్తూనే ఉన్నాం. తమిళనాడులో జయలలిత పార్టీని మనం ఏమైందో చూస్తున్నాం. జయలలిత తర్వాత ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. నిజంగా ఒక బలమైన నాయకత్వం చేతుల్లోనే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా ఉంటాయి. ఇక హరీష్ రావు గారి విషయానికి వస్తే, హరీష్ రావు గారు సంబంధించి కేసీఆర్ గారే క్లియర్గా చెప్పారు, నా వారసులు అనేది నేను డిక్లేర్ చేసేది కాదు, ప్రజలే డిక్లేర్ చేస్తే, సమయం డిక్లేర్ చేస్తుంది అని చెప్తున్నప్పటికీ ఈ రకమైన వాదన మనం గమనించినట్లయితే ఎవరి తలరాతను ఎవరు మార్చలేరు, ఎవరిది ఏది రాసిపెట్టుంటో అది జరుగుతుందని చెప్పేసి చరిత్ర ఎన్నోసార్లు చెప్పింది. ఒక బలమైన నాయకుడిగా, ఒక గొప్ప రాజకీయవేత్తగా, ఒక గొప్ప సామాజిక ఉద్యమకారునిగా, ఒక సమస్యలకు పరిష్కరించే ఒక గొప్ప మార్గదర్శిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి భవిష్యత్తు ఏమవుతుందో అనేది భవిష్యత్తే చెప్తుంది, కానీ ప్రస్తుతం ఎప్పుడు చెప్పదు. భవిష్యత్తులో ప్రజాదరణతోటి ఆయన గొప్ప పదవిలో ఉండొచ్చు. కేటీఆర్ గారు కూడా సమర్థవంతమైన వ్యక్తే, కానీ కేటీఆర్ గారు వ్యక్తిగతంగా ఎలాగైతే ఉన్నాడో హరీష్ రావు గారు కూడా వ్యక్తిగతంగా ఈయనకు కూడా ఒక జీవితంలో ఈయనకు కూడా కొన్ని ఆశయాలు ఉంటాయి. కాబట్టి ఆ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నప్పటికీ ఆయన చిత్తశుద్ధితో పార్టీకి కట్టుబడి ఉంటా అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన భవిష్యత్ ఏందనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది, భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు, భవిష్యత్తులో
పార్టీకి సంబంధించిన నాయకులే నిర్ణయిస్తారు కాబట్టి ప్రస్తుతము ఆ చర్చ అప్రస్తుతంగానే ఉండాలని కోరుకుందాం. ఇక ఇదే అంశానికి సంబంధించి సాక్షి పేపర్లో కూడా ఒక వార్త రావడం జరిగింది. దాన్ని మనం గమనించినట్టయితే ఇక ఇదే అంశానికి సంబంధించి సాక్షి పేపర్లో ఒక వార్త మనం చూస్తున్నాం. విభేదాలు ఒట్టి మాట, కేసీఆర్ మాటే మా బాట. సమన్వయంతో సాగాలని కేటీఆర్ హరీష్ రావు కీలక భేటీలో నిర్ణయం. హరీష్ రావు నివాసంలో 2 గంటల పాటు మంతనాలు. కేసీఆర్ కుటుంబంలో విభేదాలంటూ జరుగుతున్న ప్రచారంపై చర్చ. తమ మధ్య ఇలాంటి పొరపచ్చాలు లేవనే సంకేతాలు ఇవ్వాలని నిర్ణయం. ఏల్కర్తుర్తి సభ స్ఫూర్తితో పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. చూసినట్టయితే నిన్నటి అప్డేట్ మనం చూస్తున్నాం. పొలిటికల్ అప్డేట్లో హరీష్ రావు గారి నివాసంలో కేటీఆర్ గారు వెళ్ళి ఆయనతో చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన విషయంగా మనం చూస్తున్నట్టయితే మనం ఇంతకుముందు ఒక 3 సార్లు నేను చెప్పడం జరిగింది, ఎవరి తలరాతను ఎవరు మార్చలేరని చెప్పేసి. ఎవరి జీవితంలో ఎవరి తలరాతలో ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. కాబట్టి ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్న వ్యక్తిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు భవిష్యత్తులో ఉన్నతమైన పదవిలో ఉండాలని మనం కూడా కోరుకుందాం. మీరు చూస్తున్నది Z4 News. That's question for justice.